అయిన క్రీస్తు పేరట ఈ ప్రార్థన కూడికి వచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈరోజు అంశం ఏంటంటే భక్తి జీవితంలో వెనకకి దిగజారిపోవటం. భక్తి జీవితంలో వెనకకి దిగజారిపోవడం అంటే అసలు అలా ఎందుకు జరిగిద్దా అని అంటే జరుగుతుంది. అలా బైబిల్ గ్రంథంలో కూడా భక్తి జీవితంలో లేక విశ్వాసంలో వెనుదిరిగి చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళలో ప్రాముఖ్యంగా మనం ఒకరి గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ఆయన ఎవరు అంటే పేతురు గారు అన్నమాట. పేతురు గారు ఆయన యేసుప్రభు సశరీరుడిగా ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్యలో పేతురు గారు యేసయ్యను వెంబడించినప్పుడు ఎలా ఉన్నాడు ఒకసారి గమనిస్తే, చేపలు పట్టుకునే వ్యక్తి అతను. ఆయన పొట్టకుటి కోసం చేపలు పట్టుకొని తెచ్చుకుంటే తప్ప తినేటువంటి వసతి లేదు ఆయనకి. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు ఏమంటాడంటే, మీరు నన్ను వెంబడించండి, నేను మీకు తోడుగా ఉంటాను, మీ పనులు నేను చేస్తాను, లేకపోతే మీ జీవితాన్ని నేను సరిదిద్దుతాను, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా చేస్తాను అని అంటాడు. మాకు చదువు లేదు, సంధ్య లేదు, మనుషులు పట్టే జాలరులుగా మమ్మల్ని చేయడం ఏంటి, మేమేం చెప్పగలుగుతాం, మేము ఎన్నిక లేని వారము కదా అని చెప్పేసి వీళ్ళు చాలా వరకు వెనుదిరిగిపోతూ ఉండేవాళ్ళు. అయినను ప్రభు వాళ్ళని బలపరిచి ఏం చేశాడనంటే, మిమ్మల్ని మనుషులు పట్టే జాలరులుగా నేను చేస్తాను అని చెప్పేసి విశ్వాసంలో వెనుదిరిగి చూడకూడదు అని చెప్పేసి వాళ్ళని బలపరుస్తూ ఉండేవాడు. అయితే యేసుప్రభు చేసిన కార్యాలన్నీ చూసేవాళ్ళు, యేసుప్రభుతో కలిసి భోజనం చేసేవాళ్ళు, యేసుప్రభుతో ఆయన కొండ మీద వాక్యం చెప్తూ ఉన్నప్పుడు వాళ్ళతో పాటు తిరిగిన వ్యక్తులే. అయినా వీళ్ళల్లో అవిశ్వాసం వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని అంటే, ఈ రాత్రి యేసుప్రభుని గెత్సెమనెలో పట్టుకుంటారు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈయనే మనకు ఆధారం, ఈయనే మనకు పోషణకర్త. పచ్చని చెట్టుకే ఇంతటి గతి పట్టబోతుంటే మనమెంత అనుకున్నారు. వాళ్ళల్లో ఎవరెవరు అన్నారు అంటే, పేతురు యేసయ్యకు చాలా ఇష్టం. పేతురు అని ఆయన అసలు పేరు సీమోను అసలు పేరు. అయితే యేసయ్య ముద్దుగా పేతురు అని పిలుచుకుంటాడు. ముద్దుగా నేను ఎందుకన్నాను అంటే, పేతురు అనే మాటకు అర్థం బండోడా అని అర్థం. అంటే చంచలత్వం కలిగిన వ్యక్తి. యేసయ్య ఏదైనా చెప్తే త్వరగా చేసేస్తాను అని అంటాడు. ఎగ్జాంపుల్, మనకి గెత్సెమనే తోటలో ఒక భటుడు యేసయ్యను పట్టుకోవడానికి వస్తే, నువ్వెవడరా పట్టుకునేది అంటే మన పరిభాషలో, నువ్వెంతరా యేసయ్యను పట్టుకుంటామని చెప్పేసి కత్తి తీసి చెవి తక్కువస్తాడు. మళ్ళీ వెంటనే అక్కడ ఏం చేస్తాడు, ప్రభు కార్యం చేసి అతని చెవిని అతికించేస్తాడు అనమాట. ఇలాంటి కార్యాలు చూసిన యేసుప్రభుతో ఉన్నా, ఆయన 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగినా పేతురులో అవిశ్వాసం ఎందుకు వచ్చింది గమనిస్తే, బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. కొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుబానబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడు నతానయేలును, జబదే కుమారులను. ఆమేన్. ఎంతమంది ఉన్నారండి ఇక్కడ? మొత్తం 6 ఉన్నారు. అయితే ఏం చేశాడు? తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. అసలు ఎటు తర్వాత? ముందు అటు తర్వాత అని ఉంది కదా మొదటి వచనంలో. ఎటు తర్వాత? బిఫోర్ పెంతెకోస్తు, ఆఫ్టర్ పెంతెకోస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా యేసుప్రభుని రాత్రి పట్టుకుంటారు అనే ముందు యేసయ్య ఒక ప్రవచనం చెప్తాడు పేతురు గురించి. ఉన్న 12 మంది శిష్యులలో ఎవ్వరికి లేని ఒక ప్రవచనం అనేది యేసుప్రభు పేతురు పట్లే చెప్పాడు. ఏమని? పేతురు, నన్ను వచ్చి పట్టుకుంటారయ్యా, నీవు నన్ను ఎరగవని 3 సార్లు తెలీదు అని బొంకుతావు అని చెప్పేసి ప్రవచనం చెప్తాడు.
ఈయనేమంటాడంటే పేతురు గారు, ఈయనకున్న పేరేంటి? చెంచల తత్వం, దుడుకు పేతురు. ఈయన ముందేమంటాడంటే నేను అలా అన్నయ్య అని చెప్పేసి చెప్తాడనమాట. అంటే సంభాషణతో మాట్లాడుకుంటే నేను అలా చెప్పనయ్యా అని చెప్పేసి నన్ను అంటాడు. తెల్లవారుతూ ఉంది, మంట దగ్గర కూర్చొని చలి కాచుకుంటూ ఉన్నాడు. ఒక చిన్న పాప అడుగుతుంది, యేసు ప్రభుని తీసుకొని వెళ్తూ ఉంటే మంట చివరిలో యేసు ప్రభు పేతురు గారిని ఇలా చూస్తూ ఉంటాడు అనమాట. అప్పటికి ఈ పాప అడుగుతూ ఉంటే, అవును నాకు ఆయన తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అక్కడి నుంచి పారిపోతాడు. ఎందుకని? యేసయ్యతో ఉన్న వ్యక్తే కదా, యేసయ్యతో తిరిగిన వ్యక్తే కదా. అయినను విశ్వాస జీవితంలో దిగజారిపోవడానికి గల కారణం, యేసయ్య నాకు తెలియదు అని చెప్పడానికి గల కారణం, పచ్చని చెట్టుకే ఇంతటి గట్టి పట్టుతుంది, మనల్ని చంపేస్తారు, ఈయన్నే చంపేస్తారనంటే మనల్ని కూడా ఉంచరు, ఈయనతో పాటు తిరిగిన మనల్ని కూడా బ్రతకనివ్వరు, కాబట్టి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి అని పారిపోతాడు. పారిపోయి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు? వీళ్ళ ఆరుగురితో కలిసి సీమోను, పేతురును, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడకు నతానీయులను, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. అయితే ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు చూద్దాం, 3వ వచనం. అసలు ఎంత తెలివిగలవాడు ఆయన. వారితో అనగా వారు, చూడండి ఇక్కడ, అనయా నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, తమ్ముళ్ళు నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను అన్నాడే కానీ తమ్ముళ్ళు నేను వెళ్తున్నాను రండి అని పిలవలా. లేకపోతే చేపలు పడుతున్నాను మీరు కూడా నాతో వస్తారా అని ప్రశ్నించలా. ఈయనేం చేశాడు? రమ్మని అడగలేదు, వస్తారా అని ప్రశ్నించలేదు. ఈయన ఎంత తెలివిగలవాడో చూడండి. చేపలు పట్టబోదునని వారితో చెప్పగా వీళ్ళు కూడా ఏం చేశారు? వెళ్ళిపోయారు. పాపం చేయడానికి చాలా మార్గాలు ఉంటాయి. అయితే ఎవడైనా మనం చర్చికి వెళ్దాం రా తమ్ముడు అని అంటే రారు. చర్చికి తీసుకెళ్ళడానికి కూడా ఆడిని పిలుద్దామంటే ఆడు వస్తాడో రాడో అన్న ఆలోచన ఉంటుంది. అదే పాపం చేయడానికి సరే మందు కొడతానికి వెళ్దాం వస్తామంటే వీడితో పాటు ఒక 10 మందిని వేసుకొని వెళ్తాడు. ఆడు పాపం చేయడానికి తీసుకెళ్ళినంత స్వేచ్ఛగా పరిశుద్ధత వైపు ఎవడైనా తీసుకెళ్తాడా? తీసుకెళ్ళరు. ఇక్కడ పేతురు గారు కూడా అదే చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? మీరు మీ వలలను విడిచి నేను మనుషులు పట్టి జాలర్లుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్తే అక్కడ జీవితం నుంచి ప్రభు తీసుకొని వచ్చి వీళ్ళని యేసయ్య శిష్యులుగా ఉంచుకుంటే వీళ్ళు ఏం చేస్తారు? మరలా ఆ పాత జీవితం వైపు, ఆ రోత బ్రతుకు వైపు, పాపపు స్థితిలోకి మరలా దిగజారిపోతూ ఉంటారు. అసలు దేవుడిచ్చిన కృప ఏంటి, దేవుడిచ్చిన ధన్యత ఏంటి? ఒక జీవితము, ఒకప్పుడు నేను ఎక్కడున్నాను, ఎక్కడ తిరిగాను, ఎక్కడున్నాను, ఏం తిన్నాను అన్నది ఆలోచించకుండా ఈరోజు మరలా దిగజారిపోవడానికి గల కారణం ఏంటంటే మరలా వెనుతిరిగి చూడటం, ఆ పాపపు జీవితపు వైపు మరలా చూడడం. యేసయ్య అక్కడి నుంచే తీసుకొస్తే వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు? మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళారు కదా. వెళ్ళిన తర్వాత ఎంత దౌర్భాగ్యం చూడండి ఏం చేశారు. 4వ వచనం. సూర్యోదయం అవుచుండగా దరిన నిలిచాను. అసలు చూసారా? 3.5 సంవత్సరాలు ఉన్నారు, తిన్నారు, తిరిగారు, యేసయ్య చేసిన కార్యాలన్నీ చూశారు, యేసయ్యతో పాటు అన్ని ప్రాంతాలు వెంబడిస్తూనే ఉన్నారు. అయినను యేసయ్య ఆ దరిన నిలిచుంటే గుర్తుపట్టలేదంట. ఈరోజు కూడా యేసయ్య మనతోనే ఉంటాడు. ఆయన చేసిన కార్యాలన్నీ మనకు తెలుసు. కృతజ్ఞత కోడికలు పెట్టించుకుంటాం, బర్త్డే కోడికలు పెట్టించుకుంటాం, ఉపవాస ప్రార్థనలు పెట్టించుకుంటాం. అయినను యేసయ్యని గుర్తుపట్టలేని వారుగా ఉన్నాం. దేనికి? మరలా దిగజారిపోయిన తనంలోకి వెళితే యేసయ్య ఎవరో కూడా తెలియట్లా. ఇప్పుడు సాక్షాత్తు యేసయ్య వచ్చి ఇక్కడ వాక్యం చెప్పిన పాపపు స్థితిలో ఉంటే యేసయ్యను కూడా మనం గుర్తుపట్టలేం. ఇప్పుడు కొంతమంది చిరాకు వచ్చింది వాక్యం చెప్తే, ఎంతసేపు చెప్తాడు రా బాబు వీడని, లేకపోతే ఏం చెప్తున్నాడు రా బాబు వీడని. నువ్వు పాపపు స్థితిలో ఉంటే నీకు చాలా చిరాకుగానే ఉంటుంది. దేవుని మీద ఆసక్తి ఉన్నవాడికి ఎలా ఉంటుందంటే ఇంకొక మాట ఏం మాట్లాడతాడా దేవుడు, మాట్లాడే మాట నాతో నెమ్మది కలిగిస్తుందా లేదా అన్న ఆలోచన ఉంటుంది. అయితే వీళ్ళు కూడా శిష్యులు ఏం చేశారనంటే యేసయ్య దరిన నిలిచి ఉండగా వీళ్ళు ఆయన్ని గుర్తుపట్టలేకపోయారంట. ఇంకో కొంచెం కిందకి వెళ్తే యేసు పిల్లలారా
భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, ఫస్ట్ ఏం చేశాడు? కనిపించాడు, గుర్తుపట్ల. రెండోది ఏం చేశాడు? మీ దగ్గర ఏమైనా ఉందా అని చెప్పి మాట్లాడాడు, మాట కూడా గుర్తుపట్ల. వీళ్ళు చూసారా, చూసి గుర్తుపట్టలేదు, మాట విని కూడా గుర్తుపట్ల యేసయ్యను. కిందకు వెళ్తే చెప్పిరి. ఒక్క నిమిషం ఇక్కడ ఆగండి. ధోని కుడి ప్రక్కను వల వేయండి. లోకాసు వార్త 5వ అధ్యాయంలో తీయొద్దు. లోకాసు వార్త 5వ అధ్యాయంలో యేసయ్య ఏం చెప్తారంటే, ఆయనతో పాటు వెంబడించినప్పుడు శిష్యులను ఏది సిలువ వేయక ముందు యేసయ్య ఏం చెప్తాడు? కుడి ప్రక్కకు వల వేయండి. ప్రభా, మేము రాత్రి అంతా వేసామయ్యా, ఒక్క చేప కూడా మాకు పడలేదు అని చెప్పేసి వీళ్ళు అలసిపోయి ఉంటారు. అయితే యేసయ్య చెప్తాడు, కుడి ప్రక్కన వల వేయండి అంటే విస్తారమైన చేపలు పడతాయి వాళ్ళకి. కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పింది యేసయ్య ఒక్కడే. అది ఎవరితో చెప్పాడు? పేతురుతోనే చెప్పాడు. ఇక్కడ కూడా శిష్యులతో అదే మాట చెప్తూ ఉంటాడు. అయితే పేతురు గుర్తుపట్టలేని వాడుగా ఉంటాడు. కిందకు వెళ్తే వల వేయండి. అక్కడ కూడా అదే జరుగుతుంది. లోకాసు వార్తలో ఒక్క చేప పడలేదయ్యా, ఇప్పుడు నువ్వు కుడి ప్రక్కన వల వేయమంటున్నావు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసి కుడి ప్రక్కన వల వేయమంటున్నాడు, అయినా గుర్తుపట్ల. మళ్ళీ ఇంకొక సూచన ఏంటంటే, అక్కడ విస్తారంగా చేపల బండి, ఇక్కడ కూడా విస్తారంగా చేపల బండి, అయినా గుర్తుపట్ల. మనం కూడా అంతే. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఏం చేస్తూ ఉంటామంటే, అసలు దేవుడు మనతోనే ఉన్నాడా అనే అవిశ్వాసంలోకి వెళ్ళిపోతాం. విశ్వాసాన్ని మర్చి, దేవుడు చేసిన కార్యాలన్నీ విడిచి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే యేసయ్యతో తిరిగిన వాళ్ళే ఇంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళారని అంటే మనం కూడా మర్చిపోతూ ఉంటాం. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు దివారాత్రములు బైబిల్ గ్రంథాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఈరోజు యేసయ్యను మర్చిపోవడం గల కారణం కూడా వాక్యం అనేది మనకు లేకపోవడమే. వాక్యం అనే ఉదక స్నానం చేస్తే మన ఆత్మీయ జీవితం కూడా విశ్వాసంలో కొనసాగుతూ ఉంటుంది. 7వ వచనం చూస్తే, కాబట్టి యేసు శిష్యుడు, చూసారా, పేతురు గుర్తుపట్ల. యోహాను చెప్తాడు, యేసయ్య ప్రేమించిన శిష్యుడు ఎవరంటే యోహాను. ఈయన ఎవరో కాదురా బాబు, ఈయన అద్దరిని నిలిచింది యేసయ్యే, మనతో మాట్లాడింది యేసయ్యే, చేపలు ఏమైనా ఉన్నాయా, తినడానికి ఏమైనా ఉన్నాయా అని అడిగింది యేసయ్యే, మన దగ్గరకు వచ్చి మనతో మాట్లాడి కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పింది కూడా యేసయ్యే అని చెప్పి పేతురుకు చెప్తున్నాడు. పేతురు గురించిన గొప్ప లక్షణాలు ఏంటంటే, ప్రత్యక్షపు అనే కొండ మీదకు తీసుకుని వెళ్ళి యేసయ్య ఏం చెప్తాడు? ఆయన సన్నిధిని చూపిస్తాడు. ఎవరికి లేని ఒక గొప్ప ధన్యత పేతురు గారి గురించి యేసయ్య మాట్లాడతాడు. ప్రవచనం 3వదిగా చూస్తే పేతురు గారికి ఒక మంచి పేరు పెట్టింది కూడా యేసయ్య, సీమోను. ఎగ్జాంపుల్ ఏంటంటే, సీమోను అనే పేరుకు బండోడా అనేది అర్థం. అలాంటి పేరు చంచల తత్వం ఉంటుందని ఈయన గురించే ప్రవచనం చెప్తాడు, ఈయనకే ఆ ప్రత్యక్షత చూపిస్తాడు. ఎందుకు పేతురు అంటే అంత ఇష్టం యేసయ్యకు? మిగతా శిష్యుల మీద లేదంటే ఉంది. ఇక్కడ అదే మాట చూస్తే, యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాడు. అప్పటి వరకు వీళ్ళు గ్రుడ్డితనంలోనే ఉన్నారు. విశ్వాసులు అని పిలబడుతున్నాం కానీ యేసయ్య చేసే కార్యాలు చూస్తున్నాం కానీ యేసయ్య మనతో ఉన్నాడా అనే అవిశ్వాసం. ఇంకా కిందకు వెళ్తే తర్వాత తక్కిన శిష్యులు లాగుచు, చదవండమ్మా. వీళ్ళు సముద్రంలో నుంచి బయటకు వస్తుంటే నిప్పులు, చేపలు, రొట్టెలు ఎవరు తీసుకొచ్చారు? యేసయ్య తీసుకొచ్చాడు. వీళ్ళకి పెట్టడానికి యేసయ్య తీసుకొచ్చాడు. యేసయ్య మొదటగా చెప్పిన మాట ఏంటి వీళ్ళకి? మీరు నన్ను వెంబడించండి, నా పని చేయండి, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మీ కడుపును చూస్తాను, మీ పోషణ నేను చూస్తాను. ఇక్కడ యేసయ్య అదే చెప్తున్నాడు. ఒరే బాబు, తినడానికి ఏమైనా ఉందా అని ఫస్ట్ అడిగితే గుర్తుపట్ల, వలయండి అని చెప్తే గుర్తుపట్ల, ఇంకా కొంచెం కిందకు వచ్చి మాట్లాడిన మాటను కూడా గుర్తుపట్ల.
ఇంకా కొంచెం కిందకు వచ్చేసేసరికి తినడానికి ఏమైనా ఉందా, గతమంతా గుర్తు చేస్తూ ఉన్నాడు యేసయ్య. గతమంతా గుర్తు చేస్తూ ఉన్నాడు. అప్పటికి యేసయ్య ప్రేమించిన శిష్యుడైన యోహాను గుర్తుపట్టి, ఈయన ఎవరో కాదురా, యేసయ్య, యేసు సుమి అని చెప్తాడనమాట. చెప్పిన తర్వాత యేసయ్య ఏం చేశాడనంటే, వీళ్ళు ఆకలి కొని ఉన్నారు అని చెప్పి ఆయనకు అర్థమయ్యి, తినడానికి ఏమీ లేదు కనుక ఈయనే తన స్వహస్తాలతో రొట్టెలు చేపలు అక్కడ కాల్చి వీళ్ళ కోసం ఉంచి, తర్వాత చదివితే యేసు చెప్పగా గొప్ప చేపలు అన్నమాట. ఇది రెండోసారి మనం వినడం. బిఫోర్ పెంతెకోస్తు పేతురు గారికి చాలా చేపలు పడితే వలలో పిగిలిపోయేంతగా ఉంటే ఆయన్ని సహాయం పట్టుకొని లాగేవాళ్ళు. లాగిన తర్వాత ఆ చేపలు తీసుకొని వచ్చి గొప్ప చేపలు, విస్తారమైన చేపలు, ఆ మాటకి పర్యాయ పదాలు అన్నమాట ఇవి. ఆ సన్నివేశం అంతా యేసయ్యతో ఉన్నప్పుడే జరిగింది పేతురు గారికి. మిగతా ఎప్పుడు జరగల. ఆయన విశ్వాసిగా లేకముందు జరగల, విశ్వాసిగా ఉన్న తర్వాత, యేసయ్యతో ఉన్న తర్వాత కూడా, యేసయ్యతో ఉన్నప్పుడే జరిగింది. యేసయ్యతో లేనప్పుడు ఎప్పుడు అలా చేపలు పట్టిన వ్యక్తి కాదు ఆయన. అయినను అప్పటికి ఈయనకు అవిశ్వాసం. యేసయ్య వచ్చాడా, బ్రతికాడా, తిరిగి లేచాడా అనేది అవిశ్వాసం. తర్వాత ఏం జరిగిందమ్మా? 12వ వచనం. ఎరా పేతురు, నీతో ఇన్ని సంవత్సరాలు ఉన్నానే, నన్ను విడిచి వెళ్ళిపోతావా? యేసయ్య పేతురు మాట్లాడుకుంటే సంభాషణ ఎలా ఉంటుందేమో. ఎందుకంటే వాళ్ళంత దగ్గరగా ఉండేవాళ్ళు అనమాట. నేనంత దరిద్రున్నా పేతురు, నువ్వు నా పని చేస్తే నేను నిన్ను విడిచిపెడతానా? నీ కడుపు నేను నింపలేనా? నిన్ను నేను పోషించలేనా? ఇలా అని ఉంటాడు యేసయ్య. అంత బాధ కలిగి ఉంటుంది. నన్ను విడిచి వెళ్ళిపోతావారా? నేను చనిపోకముందు ఎంత శక్తి కలిగిన దేవుడినో, చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడైనా కానీ అంతే శక్తి కలిగిన దేవుడిని యేసయ్య రుజువుపరుచుకుంటున్నాడు ఇక్కడ పేతురు గారితో. నువ్వు అవిశ్వాసంగా దిగజారిపోవాల్సిన అవసరం లేదు, విశ్వాసంలో బలపడు అని చెప్పి ఇంకా ఆయన బలపరుస్తూ ఏం మాట్లాడుతున్నాడంటే, 13వ వచనం చూస్తే, రొట్టెలు చేపలు తీసుకొని వచ్చిరి, పంచిపెట్టారు. అలాగే చేపలు కూడా పంచిపెట్టారు. యేసు మృతులలో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. అప్పటికి ఎన్నిసార్లు వచ్చాడు ఆయన? 2 సార్లు వచ్చాడు. మొదటిగా లేచాను అని చెప్పి మరియకు ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆవిడెళ్ళి ఏం చెప్పింది? శిష్యులకు చెప్పమ్మానంటే సీమోను పేతురుకి చెప్తే, యోహాను పేతురుకి చెప్తే, యోహాను పేతురు ఇద్దరు పరిగెట్టుకుంటూ వెళ్ళారు. వెళ్తే ఈయన కొంచెం దుడుకైన కదా, రాయి పొర్లించి ఉండటం చూశాడు, సమాధి ఖాళీగా ఉండటం చూశాడు. వెంటనే ఏం చేశాడు? తిరిగి ఏచేలు వేసాడు అని చెప్పి వెనక్కి తిరిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే యోహాను గారు లోపలికి వెళ్ళి సమాధి అంతా చూసి లోపల ఎలా వచ్చాడు, అదొక అద్భుతం కదా, ఎలా జరిగింది అన్నది యోహాను సువార్తలో, లూకా సువార్తలో ఉంటుంది. అయితే యోహాను గారు క్లియర్గా చూశారు యేసుప్రభు ఎలా లేచారు, ఏంటి, లోపల సమాధి ఎలా ఖాళీగా ఉందని. ఈయన మన పేతురు, దులుకు పేతురు గారు వెంటనే యేసయ్య లేచాడని చెప్పి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. వారు భోజనం చేసిన తర్వాత 15వ వచనం, యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, అయిపోయాడు ఇక్కడ. అంతకుముందు ప్రేమగా, ఏమా పేతురు బండోడా, రే నాన్న అని పిలుచుకుని ఆయన యోహాను కుమారుడైన సీమోను గౌరవంగా ఎందుకు పిలుస్తున్నాడనంటే ఇలా మండుతుంది పేతురుకు లోపల. బండోడా బండోడా. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఒక 2 ఆడళ్ళు ఉన్నారు అనుకోండి, ఏమైనా కూరేసుకో, ఈరోజు నేను చక్కగా చికెన్ వండాను, లేకపోతే ఏం కూడా ఇంటి పక్కన అమ్మ నా కూరేసుకో, ఈరోజు చికెన్ వండాను అనుకునేవాళ్ళు రేపొద్దున ఏమ్మా ఏమే అనుకునేవాళ్ళు రేపొద్దున ఏమనుకుంటారు, ఏవండి అని అంటే ఎలా ఉంటుంది? ఎంత ఎగతాళిగా ఉండిద్ది. యేసుప్రభు కూడా ఇక్కడ అదే చేస్తున్నాడు. యోహాను కుమారుడైన సీమోను వేసాడు ప్రశ్న. వీరికంటే అననున్న మాట కంటే ప్రాచీన ప్రతుల్లో, అంటే ప్రాచీనమైన బైబిల్ ఏముంటుందంటే, వీటికంటే, ఈ వలల కంటే, ఈ చేపల కంటే నేను శ్రేష్ఠుని కాదా? నన్ను ప్రేమించవారా సీమోను? నేనంత దిగజారిపోయాను సీమోను. యేసయ్య చూడండి ఎంత బాధపడతా ఉన్నాడు. నన్ను మర్చిపోయావు సీమోను, మరలా పాత స్వభావానికి ఎందుకు వెళ్ళిపోయావు సీమోను? గతమంతా గుర్తు చేస్తున్నాడు. 3.5 సంవత్సరాలు నాతో ఉన్నది, తిన్నది అన్నీ మర్చిపోయావు సీమోను. ఇంకా కిందకు వెళ్తే,
నీవే ఎరుగుదువయ్యా నేను ప్రేమిస్తున్నానో లేదో. అసలు ఈయన సమాధానం భలే చెప్తాడు, మహా తెలివిగలవాడైనా. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసయ్యా, నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభువా. మూడవసారికి వచ్చేసేసరికి వ్యసనపడి, చూడండి బైబిల్లో 17వ వచనంలో చివరి మాట, మూడవసారి యేసయ్య నన్ను ప్రేమిస్తున్నావని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరగదు అని ఆయనతో చెప్పాను. చూసారా, వ్యసనపడి ఒకటికి రెండు సార్లు అడిగితే మనకేమనిపించింది అంటే, రే నాన్న సెంటర్కి వెళ్ళరా అని చెప్పి తండ్రి ఏదన్నా చెప్పాడు అనుకో, వెళ్తాను నాన్న అని చెప్పి కదలపోతే మళ్ళీ చెప్పాడు, వెళ్తున్నానంటే కదలపోతే ఇంకోసారి ఏమొచ్చిందంటే కోపం అనమాట. వెళ్తానని చెప్పానుగా. ఇలాగే పేతురు గారు కూడా ఏం చేస్తున్నాడంటే, అవునయ్యా నువ్వు సమస్తం ఎరిగిన దేవుడవు, నీకు తెలీదా ప్రేమిస్తున్నానో లేదో అని చెప్పి కొంచెం కోపంగా చెప్పాడు. ఎందుకంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే సిగ్గు తీసేస్తున్నాడు. అక్కడ ఉన్నది ఎంతమంది? 6 శిష్యులు, పేతురు ఒకడు, 7, యేసయ్య ఒకడు, మొత్తం 8 మంది. వీళ్ళ దగ్గర వీళ్ళకి ఆహారం పెట్టిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు అని అంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా సీమోను? అంతకుముందు చక్కగా ముద్దుగా పిలిచే యేసయ్య ప్రేమిస్తున్నావా సీమోను? దూరం వచ్చేసింది ఆయనకి, ఈయనకి కనెక్షన్ అనేది దూరం వచ్చింది. అంతమందిలో లోపలేమో బాధ, చెప్పుకోవడానికేమో సమాజంలో సిగ్గు. అందుకే ఈయన వ్యసనపడి ఏం చేస్తున్నాడంటే, నీకే తెలుసయ్యా సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా అని అంటున్నాడు. అప్పుడు కిందకు వస్తే 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము, యవనుడవై ఉండినప్పుడు, అవును, నీ చేతులను చాచుదువు, నీ నడుము కట్టి నీకు ఇష్టము కాని చోటుకు మోసుకొని పోవునని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానని ఆయనతో చెప్పాను. ఎందుకు ఈ మాట అన్నాడంటే ఆయన, ఇది కూడా ఒక ప్రవచనం అన్నమాట. నీకు వయసులో ఉన్నప్పుడు, నీకు కొంచెం బలం ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు యేసయ్య గుర్తురాడు. నీ వెయిట్ కావాలంటే అటు వెళ్తావు, నీకు నచ్చిన ఫుడ్ తింటావు, నీకు నచ్చినవి ఆర్భాటంగా చేసుకుంటావు, ఏది కావాలంటే అది చేస్తావు, ఎటు కావాలంటే అటు తిరిగేసి వస్తావు. ఎందుకు? నువ్వు యవ్వనుడివై ఉండినప్పుడు నీ నడుము కట్టుకోవు, దేవుని పనిలో కట్టుకోవు, ఎటు కావాలంటే అటు వెళ్ళేసి వస్తావు. నువ్వు ముసలోడవి అయిపోతే నేను ఎవడొకడు మోసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చేతికర్ర ఉందనుకో, కొంత లెక్క నడవగలిగిన ప్రాంతం వరకు వెళ్ళగలుగుతాం. ఎగువ నుంచి దిగువకు దిగాలంటే ఎవరొకళ్ళు సహాయం చేయాలి. అలాగే పేతురు గారు కూడా ఏం చేశాడనంటే, వయసు ఉన్నప్పుడు, జ్ఞానం ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు మరలా చేపలు పట్టబోదును అని శిష్యులతో పాటు వెళ్ళి పాత స్వభావానికి వెళ్ళిపోయి యేసయ్య చేసిన కార్యాలన్నీ మర్చిపోయి మరలా చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క వచనాన్ని మనం గమనిస్తే, ఆ చేపలు పట్టుకునేది దేవుడు ఏం చేశాడంటే ఒక పరిశుద్ధమైన పనిగా అప్పగించాడు. మీరు నా పని చేయండి. 17వ వచనంలో అనుకుంటా, 18వ వచనం, యేసు నా గొర్రెలను మేపుము అని చెప్పేసి ఆయన చెప్తే మనోడు ఏం చేస్తున్నాడు? యేసయ్య చచ్చిపోయాడు, అసలు ఆయన వస్తాడో రాడో తెలియదు, కాబట్టి మన పని మనం చేసుకుందాం, మన కడుపు నింపేవాడు ఆయనే చచ్చిపోతే మనకి ఇంకెవడు కడుపు నింపుతాడు అని చెప్పి పాత స్వభావానికి వెళ్ళిపోతే, యేసయ్య నువ్వు వీటన్నిటికంటే నన్ను ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా అని అడిగితే పేతురు వ్యసనపడ్డాడు. అయితే యేసయ్యకి తెలుసు, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు కదా. ఆయన ఏమంటాడనంటే, నువ్వు నా గొర్రెలను మేపయ్యా, నేను నీ కడుపు చూస్తాను, నిన్ను నేను పోషిస్తాను అని చెప్పి చెప్తాడు. 20వ వచనం, చూచాను, చూసారా మళ్ళీ ఈయన విశ్వాసం పోయింది. నిన్ను బట్టెత్తాడు కదా, మరి వీడి సంగతి ఏంటయ్యా అని అడుగుతున్నాడు. అసలు ఈయనకి కత్తిస్తే సైన్యం మొత్తాన్ని నరికేసి అంత గొప్పోడు అనమాట పేతురు, అంత చంచలతత్వం అయింది. అప్పటికి, అయ్యా మరి నేను చేయమంటావు, అసలు వీడేమవుతాడు, నువ్వేదైనా చేస్తావా, మమ్మల్ని ఏదైనా చేయమంటావా అన్నట్లుగా
నిన్ను పట్టిస్తాడు కదా, వాడి సంగతి ఏంటి అన్నట్లు అడుగుతున్నాడు. అయితే యేసయ్య ఏమంటాడు చూడండి, మంచి మాట అది. యేసు, నాకు ఇష్టమైతే అది నీకేమి, నీకెందుకయ్యా పేతురు, నేను వచ్చే వరకు ఆడు ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ఒకవేళ ఉండినా నీకెందుకు, నీవు నన్ను వెంబడించమనేను. చూసారా, అవిశ్వాసంలో ఉన్నది పేతురు. నువ్వు మత్సరపడుతున్న వారిని చూసి నువ్వు మత్సరపడొద్దు, భక్తిహీనులను చూసి నువ్వు వారిని చూసి మత్సరపడొద్దు. వారి ఆయుష్కాలం కొద్ది కాలమే. 71వ కీర్తన, ఒక్క నిమిషం, 71వ కీర్తన చూద్దాం. ఆ 73వ కీర్తన, 73వ కీర్తన 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పడు, నా అడుగులు జారసిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నా కంటపడినప్పుడు. ఈ మాట ఎవరన్నారంటే ఆసాపు గారు అంటున్నారు. ఆసాపు గారు ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే, ఒక సూచన ఏంటంటే, బండ మీద కట్టబడిన ఇల్లు, ఇసుక మీద కట్టబడిన ఇల్లు. ఇసుక మీద కట్టబడిన ఇల్లు ఏంటంటే భక్తిహీనులకు సూచన. అది ఎప్పుడు కూలిపోవద్దో, ఎప్పుడు గాలి విసిరిద్దో, ఎప్పుడు తుఫాను కొట్టిద్దో అప్పుడు అదేమైద్ది, కూలిపోయిద్ది. బండ మీద కట్టబడిన వాడి ఇల్లు కూలిపోయిద్దా? కూలిపోదు. ఈయన ఆసాపు గారు కూడా వాళ్ళని చూసి మత్సరపడతా ఉంటాడు. అయ్యా, భక్తిహీనులు బాగానే ఉన్నారు, మేడల మీద మేడలు కడుతున్నారు, కార్లు బంగ్లాలు కొంటున్నారు, ఆస్తిపరులుగా ఉంటున్నారు, నాకేంటి, నేను నిన్ను వెంబడిస్తూ ఉన్నా కదా, సర్వశక్తి కలిగిన దేవుడు కదా, ఐశ్వర్యవంతుడు నువ్వు కదా, నాకంటే వీళ్ళు ఎక్కువ ఆశీర్వదించబడుతున్నారు అని చెప్పేసి మత్సర పడిపోతూ ఉంటాడు. అయితే వాళ్ళ ఆశీర్వాదం ఎంతకాలం? సరే, భూమి మీద ఉన్నంత కాలం అనుభవించారనుకో, పరలోకం ఉంటుందా వాళ్ళకి? నిజమైన దేవుడు వాళ్ళకి తెలుసా? పరలోక రాజ్యం చేర్చబడతారా? భక్తిహీనుల క్షేమం నా కంటపడగా మత్సరపడి తిని. ఆయనే చెప్తాడు, మత్సరం అంటే ఏంటంటే కలవరం. ఏంటయ్యా వాళ్ళు అలా ఉన్నారు, నా ఇంటి పక్కనోడు ఎలా ఉన్నాడు, నా పరిస్థితి ఏంటి, ఇలా ఎవరిని చూడాల్సిన అవసరం అసలు లేదు. మన జీవితం పూరిపాకలో ఉన్నా సరే యేసయ్యను వెంబడిస్తే అలా చనిపోతే చాలు. ఎగ్జాంపుల్, లాజరు ధనవంతుడు. లాజర్కి ఏముందండి, మనకన్నా ఇల్లు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, ఏ ఒకటి ఉన్నాయి, తిరగడానికి బండి ఉంది, లెగిస్తే పిల్లలకు పనిచేయడానికి పిల్లలు ఉన్నారు, అన్నం పెట్టడానికి తల్లిదండ్రులు ఉన్నారు. కానీ లాజర్కి ఎవరున్నారు? ఎవరు లేరు. ఒక పక్క ఆయనకి రోగిష్టి, ఎవరొకళ్ళు పెడితే తినాలి. అలాంటి ఆయన అబ్రహాం రొమ్మున అనుకున్నాడంట. ఎంత ధన్యత అసలు! ఇక్కడ వస్త్రాలు మీద వస్త్రాలు, వేసిన బట్ట వేయకుండా, తిన్న ఆహారం తినకుండా అలా జీవించిన ఆయన, నాకు ఒక్క చుక్క నీరు దొరికితే చాలయ్యా అని చెప్పేసి వేడుకుంటున్నాడు. అంత పరిస్థితి ఎందుకు వచ్చింది? నిజమైన దేవుణ్ణి వెంబడించిన ఆయన ఎక్కడ ఉన్నాడు? ప్రశాంతతలో ఉన్నాడు. అన్నీ అనుభవించి, సుఖానుభవాలు అనుభవించి, సుఖభోగాలు వెళ్ళబుచ్చిన అతను ఏం చేశాడు? నరకంలో కాలుతున్నాడు. ఈరోజు నిజమైన దేవుణ్ణి వెంబడించిన పేతురు కూడా ఏం చేశాడనంటే విశ్వాసంలో దిగజారిపోతూ ఉన్నాడు. యేసయ్య మనతో ఉన్నా, మనతో ఆయన చేసిన కార్యాలు ఉన్నా, సేవకుల ద్వారా కొన్ని విషయాలు మాట్లాడబడతా ఉన్నా, బయలుపరచబడతా ఉన్నా, యేసయ్యను మనం మర్చిపోతూ ఉన్నాం. కిందకు వస్తే నేను ముగించేస్తాను, ఇంకొక 2 వచనాలు చదివించి ముగించేస్తాను నేను. 23వ వచనం. కాబట్టి శిష్యుడు చావడను మాట ప్రచురమాయను అనేను. ఈ సంగతులని గురించి సాక్ష్యం ఇచ్చుచు ఇతడే ఎరుగుదుము, ఇంకను అనేకములు కలవు రాసిన ఎడల. అసలు ఎంత గొప్ప మాట అన్నాడు. మళ్ళీ పేతురు గారే అన్నాడు ఆ మాట. భూలోకమే చాలంట ఆయన చేసిన కార్యాల గురించి. అలాంటి పేతురు గారు ఆ మాట అనడానికి గల కారణం ఏంటంటే, రే పేతురు, నీ కడుపు నేను చూసుకుంటాను కాబట్టి నా గొర్రెలను మేపుము అని అంటారు. బైబిల్ మూసండి, నేను ఒక్క 10 నిమిషాల వివరణ ఇచ్చి మీకు చెప్తాను పేతురు గురించి. ఆయన నా గొర్రెలను మేపనడమే ఆయన ఒక గొప్ప విశ్వాసం కలిగి. చిన్న సిచ్యువేషన్ జరిగింది ఏంటంటే,
యేసయ్యను తీసుకొని వెళ్ళేటప్పుడు మంట దగ్గర కూర్చున్నది ఎవరు? పేతురు. అదే సిచ్యువేషన్ ఏం చేస్తాడంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినప్పుడు మంట ఎదుట యేసయ్య కూర్చుంటే పేతురు గారు నిలబడి ఉంటాడు. నిలబడి మంట చివర ఈయనకి ఆయనకి కడుపులో రగిలిపోతుంది. పేతురు గారికి ప్రేమిస్తున్నావా ప్రేమిస్తున్నావా అని అడిగితే ఈ 3 సార్లు జరిగిన సన్నివేశం, ఇంతకుముందు జరిగిన సూచన ఏంటి? 3 సార్లు తెలియదని చెప్తాడు. ఇప్పుడు యేసయ్య కూడా అదే చెప్తున్నాడు. 3 సార్లు అడుగుతాడు, ప్రేమిస్తున్నావా 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 అని. 3 సార్లు ఏం చేశాడు? యేసయ్య ఎవరో నాకు తెలియదని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మాత్రం చెప్పడానికి వ్యసనపడి ప్రేమిస్తున్నానయ్యా అని ఒప్పుకుంటాడు. వ్యసన పడ్డాడు అని అంటే నిజంగా ప్రేమించాడని అర్థం. ఒక కోపం ఉంది అని అంటే ప్రేమించిన వాడి మీద కోపం చూపగలుగుతాం. ఒక దెబ్బ కొట్టగలుగుతున్నాం అని అంటే ప్రేమించిన వాళ్ళ మీద చూపగలుగుతాం. ఎగ్జాంపుల్, మనకి ఒక పిల్లోడు అంటే చాలా ఇష్టం అనుకో, ఆడనే కొడతాం, ఎక్కువ ఆడనే కొడతాం. ఎందుకనంటే ఆడి సరిగా ఉండాలి అని అంటే కోప్పడాలి. తల్లిదండ్రులు చాలామంది ఏం చేస్తారంటే తిడతారు. యేసయ్య తిట్ల, ఎక్కడ తిట్ల. బైబిల్ గ్రంథంలో కూడా తిట్టమని ఎక్కడ ఉండదు. సామెతల గ్రంథంలో వీలైతే ఒక దెబ్బ కొట్టు, బెత్తం తీసుకొని కుమారుడిని కొడితే వాడు రేపు పొద్దున మనకేమవుతాడు? సహాయకుడిగా ఉంటాడు. లేకపోతే వాడి జీవితం, ఈరోజు మొక్క వంగందే మోనే వంగరు అని చెప్పి సామెత ఉంది. చిన్నప్పుడు మనం వంచకపోతే పెద్ద అయిన తర్వాత వంగరు. అందుకనే పేతురు గారు కూడా అక్కడ ఏం చేశారంటే, యేసయ్య గతమంతా గుర్తు చేసి నన్ను ప్రేమిస్తున్నావు అని అడుగుతాడు. నా గొర్రెలను కాయమని చెప్పిన తర్వాత పేతురు గారు ఏం చేస్తాడంటే, యేసయ్య చనిపోయి తిరిగి లేచిన 56 రోజుల తర్వాత వెళ్ళిపోయి వాక్యం చెప్తా ఉంటే 3000 మంది రక్షింపబడతారు, బాప్తిస్మం తీసుకుంటారు. నిజమైన దేవుడు యేసయ్యనని రక్షణ మార్గంలోకి నడిపించబడతారు. ఆ పిమ్మట రోమా సామ్రాజ్యానికి వెళ్ళి రోమ్ పట్టణంలో ఆయన ఏం చేస్తాడు? మరలా ఇలాగే వాక్యం చెప్తా ఉంటే ఆ రోమ్ సామ్రాజ్యంలో ఉన్న అధినేత పేతురు గారిని బంధిస్తాడు. ఆ బంధించిన బంధకం ఎలాంటిదంటే 9 అడుగుల లోతు కిందకి గుంట అనమాట, 3.5 అడుగుల వెడల్పు, పైన హోల్ ఉంటుంది. పేతురు గారిని తీసుకొని వెళ్ళి ఆ 9 అడుగుల లోతు గుంటలో వేసేస్తే 10 నిమిషాలు మాత్రమే ఆ పైన చెరసాల అనేది ఓపెన్ చేస్తారు. దేనికి? తినడానికి. ఒక 10 నిమిషాలే. ఆ వ్యవస్థ ఎలా ఉండిద్దంటే అక్కడ ఉండడానికి 9 నెలలు గడిపాడు ఆయన. 9 నెలలు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు మనకి ఏదన్నా ఒక చనిపోయిన వాసన ఏదన్నా వచ్చిందని అంటే, ఏదన్నా చచ్చిపోయిందన్న స్మెల్ వస్తే తట్టుకోలేము. కానీ పేతురు గారి పరిస్థితి ఏంటో తెలుసా? రోమ్ పట్టణంలో 9 నెలలు ఒంటికి రెంటికి తినడం మొత్తం అక్కడే ఆయనకి. వేరే ప్రదేశం లేదు, కాళ్ళు చాపుకోవడానికి లేదు, ప్రశాంతంగా పడుకోవడానికి, నడువాల్చుకోవడానికి లేదు, కూర్చోవడం లేకపోతే నిల్చోవడం, అదొక్కటే పరిస్థితి ఆయనకున్నది అక్కడ. అలాంటి సిచ్యువేషన్లో ఇంతకుముందు 3 సంవత్సరాలు యేసయ్యతో ఉన్నప్పుడు నేను యేసయ్య నరకను అని చెప్పిన వ్యక్తి అంత స్థిరంగా నిలబడ్డానికి గల కారణం ఏంటంటే విశ్వాసంలో నిలకడగా జీవించాడు. ఆయన దేవుడు లేచాడని నమ్మాడు. ఆయన అద్భుత కార్యాలు చేసినవన్నీ చూశాడు కనుక మరలా గతాన్ని గుర్తు తెచ్చుకొని యేసయ్య చనిపోయిన తర్వాత కూడా, తిరిగి లేచిన తర్వాత కూడా, బ్రతుకున్నప్పుడు ఎంత శక్తివంతుడో పునరుద్ధానుడైన తర్వాత కూడా అదే శక్తి కలిగిన దేవుడని రోమ్ పట్టణంలో ఆయన వాక్యం చెప్తూ ఉన్నాడు. అయితే ఒకానొక రోజున 9 నెలల తర్వాత అక్కడ రాజు ఏం చేశాడంటే, వాడిని బయటికి తీయండి అని చెప్పేసి పేతురు గారిని బయటికి తీపించి ఇప్పుడు అడుగుతాడు, అయ్యా పేతురు, నీవు యేసయ్య నిజమైన దేవుడు కాదని చెప్తే నిన్ను విడిచిపెడతాం, నువ్వు ప్రశాంతంగా నీ దేశానికి నువ్వు వెళ్ళిపోవచ్చు. యేసయ్య నిజమైన దేవుడు అంటే నిన్ను చంపేస్తామని అంటారు. ఈయన ఏం చెప్తాడు తెలుసా? 9 నెలల తర్వాత అంటే బహుశా ఆయనకి కొంచెం లైటింగు అంటే సూర్యోదయం కానీ చీకటి కానీ పెద్దగా తెలియకపోవచ్చు, ఎక్కువగా చీకటి తెలిసిద్ది. ఆయనకి కొంచెం ముఖం మీద నీళ్లు కొట్టేసి మళ్ళీ అడుగుంటారు, పేతురు, యేసయ్య నిజమైన దేవుడు కాదని చెప్తే నిన్ను వదిలేస్తాం, లేకపోతే నిన్ను చంపేస్తామని. మళ్ళీ అప్పుడు ఏమంటాడంటే, మా దేవుడు నిజమైన దేవుడు అండి, మీరు చంపేసుకున్నా నాకు సమస్య లేదు, బాధ లేదని అంటారు. అయితే ఈయనేమనుకుని ఉంటాడంటే, బహుశా చంపేస్తారని అంటే ఏదో ఖడ్గం తీసుకోనో లేకపోతే అక్కడున్న చిత్ర హింసలు ఏమైనా కొరడాలతో కొట్టో చంపేస్తారు అని అనుకుని ఉండొచ్చు. అయితే రోమీయులకున్న ఆ రోమ సామ్రాజ్యానికి ఉన్న ఒక కట్టడి ఏంటంటే, తప్పు చేసిన వాడిని సిలువేస్తారు. అయితే అక్కడ సిలువేయాలని చెప్పేసి
పేతురు గారిని అంటారు, అయితే ఈయన్ని సిలువేసేయండి రా అంటారు. పేతురు గారు వెంటనే అయ్యయ్య సిలువేయొద్దు అని అండవు. అయ్యయ్య అని చెప్పేసి అడిగే గ్యాప్లో మనం అనుకుందాం, సిలువ అంటే భయం వేసిందో పేతురు, యేసయ్య నిజమైన దేవుడు కాదా అని చెప్పేసి మళ్ళీ అడిగితే యేసయ్య నిజమైన దేవుడే, కానీ మా గురువుగారులా చచ్చిపోవడం నాకు ఇష్టం లేదండి, నేను ఆయన అంత యోగ్యుడు కాదు, కావున నన్ను సిలువ తిరగేసేయండి. యేసయ్యని ఎలా వేశారు? కాళ్ళు కిందకి తలపైకి. అయితే పేతురు గారిని ఎలా వేయమంటాడంటే కాళ్ళు పైకి తల క్రిందకి. మరి అలా వేస్తే చచ్చిపోతావురా, కళ్ళు రెండు బయటకు వస్తాయి, కడుపులో నుంచి రక్తం వచ్చింది, నీళ్లు బయటకు వస్తాయి, చెవుల్లోకి ఊబకాయం వచ్చేసింది, కాబట్టి నువ్వు రివర్స్ వేస్తే పెందలాడి చచ్చిపోతావు, నీ ఇష్టం వచ్చిన పని చేసుకో, యేసయ్యని వేసినట్లు సిలువేస్తే నేను ఆయన అంత యోగ్యుడను కాదు. ఇంత గొప్ప ధైర్యం శిష్యుడికి ఎలా వచ్చింది? ఇంతకుముందు లేని ధైర్యం ఇప్పుడు ఎందుకు వచ్చిందని అంటే యేసయ్యలో నిజంగా మనం ఎదిగితే, యేసయ్యకి మనకు కనెక్షన్ ఉంటే మనం ఎప్పుడూ విశ్వాసంలో దిగజారిపోం. కాబట్టి పేతురు వలె ఈ రాత్రి మనకు కూడా అలాంటి దృఢమైన విశ్వాసం కలుగును గాక. ఆమేన్. ఈ వాక్యం యేసయ్య మన వెడికెల్లో స్థిరపరచును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.